ఓం నమః శివాయ. రచనరావుకి స్వాగతం. శ్రీరాముడి కృప ఎంతటిదో తెలియచెప్పే కథ. భారతీయ సత్పురుషులు మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ గమనిస్తే, అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంట ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలా జపించేవారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవారు. అలాంటి పరమ భక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు. ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు. ఆయన పరమ లోభి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని ఆయన ఎరుగును. మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు. అలాగే చెయ్యి, నిన్ను అడ్డుకునేదెవరు అన్నాడు తులసీదాసు. అది కాదు స్వామి, అర్చనకు పూలు, పండ్లు, ధూపదీపాలు అవసరం కదా. వీటన్నిటికీ దమ్మిడి వ్యయం కూడా ఖర్చు కాకుండా ఉండేలా అర్చన జరగాలంటే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు. అమిత ఆశ్చర్యంతో ఆ లోబిని ఆపాదమస్తకం తిలకించాడు తులసీదాసు. అతడి పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరికి, మానస పూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు. నీవు అన్నీ చేస్తున్నట్లు మనసులో ఊహించాలి. నీకు కావలసినన్ని ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు. చిల్లి గవ్వ కూడా ఖర్చు కాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుడి ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురుచూశాడు. అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదింపదలచలేదు. అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు. శ్రీరామచంద్రుని ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆపై వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చెయ్యి. పంచదార కలపడం మాత్రం మరువకు సుమా. నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. అనుదినం ఈ విధంగా మానస పూజ చెయ్యి. దమ్మిడి వ్యయం కూడా ఖర్చు కాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుడి లోభగుణం అటుంచి అతడికి నిష్టమెండు. తులసీదాసుని గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడడం జరగరాదని ఒక చిన్న డబ్బా, ఒక చెంచా కొన్నాడు. అంతా ఊహలోనే, నిజంగా అవి లేవు. ఈ విధంగా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒకనాడు పాలు నివేదన వేళకు మనసులో చెంచా కనబడలేదు. చేసేది లేక డబ్బా నుంచి పంచదారను పాలల్లోకి వంపాడు. పంచదార ఎక్కువ పడింది. వెంటనే మనసులో ఉన్న పాలగిన్నెలో చెయ్యి పెట్టి కరగని పంచదారను తీసివేయసాగాడు. 15 సంవత్సరాలుగా ఈ లోబి మానసిక పూజను స్వీకరిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అయినా అతడి పిసినారితనం కించిత్తైనా తగ్గలేదు. ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది. భక్తుడి చేయి గట్టిగా పట్టుకొని, ధనపాల, పాలు కాల్పికమే, పంచదార కాల్పనికమే. కాల్పనిక పంచదారను కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా, ఉండనీయరాదు అన్నాడు. శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముని ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముని కృప ఎంతటిదో అర్థమవుతుంది. జై శ్రీరామ్. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి.